ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. చెప్పాను కదమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివని. నువ్వు అడుగు పెట్టిన చోట సిరుల పంట పండుతుంది. వెల్కమ్ శ్రావ్య, వెల్కమ్. మనవాడు భలే అరేంజ్ చేశాడు కదా లక్కీ. ఇదంతా నా ప్లాను. వాడే చేశాడని నమ్మించాలి. పదండి. ఓకే పద. చూసావా శ్రావ్య, మేము జస్ట్ నిన్ను ఇంటికి పిలుద్దామని అనుకున్నాం. కానీ అవినాష్ నీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, నిన్ను ఎంత బాగా చూసుకోవాలని కూడా ఆలోచించాడు. నీకోసం రెడ్ కార్పెట్ తెప్పించాడు. నీకోసం స్వయంగా తనే పూలు చల్లాడు. నిన్నిలా పువ్వుల్లో పెట్టి చూసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. శ్రావ్య, అవినాష్కి నేను బట్టలు కొనుక్కోమనిచ్చిన డబ్బులు నీకు వెల్కమ్ చెప్పడం కోసం ఇలా ఖర్చు పెట్టాడు. అత్తయ్య, ఇదంతా ఇప్పుడెందుకు? ఈ రెడ్ కార్పెట్, పువ్వులు ఇవన్నీ వేస్ట్ కదా. అలాంటవేంటమ్మా, నీ గురించి ఖర్చు పెడితే వేస్ట్ ఎందుకు అవుతుంది? నీ అత్తారింటికి తొలిసారొచ్చావుగా. నేనేం అత్తారింటికి రాలేదు. నువ్వు నా మేనత్తవి. నా అత్తారిల్లంటే నేను పెళ్లి చేసుకుని వెళ్లబోయే మెట్టినిల్లు. పుట్టినిల్లు, మెట్టినిల్లు అని మా అమ్మ మాకు అన్ని సాంప్రదాయాల గురించి చెప్పిందిలే. మా అక్కకి అన్ని తెలుసు. నిజమే నిజమే, మేనత్త అత్తవడం ఎంతసేపులే.